మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరే ఉదయకాలాన్ని దేవుడు మనకిచ్చాడు. మరి ఈ దినాల్లో మనము ధన్యతల గురించి వివరించుకుంటున్నాం. యేసు ప్రభు వారు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చేసినటువంటి బోధ ఏదైతే ఉందో వాటి గురించి మనం వివరించుకుంటూ ఉంటున్నాం. ఇప్పుడు మరి యొక్క ధన్యత గురించి మనం వివరించుకుందాం. ప్రియులారా, మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనంలో చదివినట్టే, మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే కానీ మరి దేనికిని పనికి రాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు అని అంటున్నాం. ఉప్పు సారవంతమైనది. దీన్ని గ్రీక్ భాషలో థియాన్ అంటారు. అనగా ఇంగ్లీష్లో మనకి చూసినట్లయితే అనగా దాని అర్థం ఏంటంటే మరి డివైన్ అనగా పరిశుద్ధత. ఉప్పు తెల్లగా ఉంటుంది. తెల్లగా ఉన్నట్లే మనం కూడా పరిశుద్ధంగా ఉండాలనేది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజుల్లో రోమా సైనికులు ఆ ఉప్పుని జీతంగా ఇచ్చేవాళ్ళంట. ఉప్పును అంటే శాలరీకి మనం డ్యూటీ చేస్తాం కదా, అట్లా డబ్బులు ఇచ్చినట్లు ఆ రోజుల్లో ఉప్పు ఇచ్చేవాళ్ళు. అంతేకాదు, ఉప్పు స్నేహానికి కూడా గుర్తుగా ఉండేది ఆదిమ సంఘంలో, ఆదిమ సమాజంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘము కాదు, సమాజం. కాబట్టి మరి అందుకని ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, నాట్ వర్త్ ఆఫ్ ఈజ్ సాల్ట్ అని. చూడండి, మరి లేవియా కాండంలో కూడా మనం చూస్తాం కదా ప్రియమైన దేవుని బిడ్డలారా, 2వ అధ్యాయము లేవియా కాండము 13వ వచనంలో తెలియజేస్తూ ఉంటున్నాడు. లేవియా కాండము 2వ అధ్యాయము 13వ వచనంలో అక్కడ మనం అర్పించే ప్రతి నైవేద్యంలో కూడా ఉప్పు కలపాలనేది అక్కడ తెలియజేస్తూ ఉంటున్నాడు. ప్రతి దాంట్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ఉప్పు విషయంలో కూడా దేవుడు ఎంత ఖచ్చితత్వంగా ఉన్నాడు చూడండి. చూడండి లేవియాకాండం 2వ అధ్యాయము 13వ వచనంలో, నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలెను. నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యం మీద ఉండవలెను. నీ అర్పణలన్నిటితోనూ ఉప్పు అర్పింపవలెను. చూడండి, అంటే చేసే దహన బలులు కానీ ప్రతి బలిల్లో నైవేద్యాల్లో కానీ ఉప్పు చేర్చాలి. అంతేకాదు, ఉప్పును కూడా మరి ప్రత్యేకంగా అర్పణంతో కూడా అర్పించమని తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉప్పు మరి మనల్ని వచ్చేసరికి కొత్త నిబంధన ప్రకారం మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు అని తెలియజేస్తూ ఉన్నాడు. ఉప్పు అనేది తెల్లగా ఉంటుంది. కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. తెల్లగా ఏ విధంగా ఉంటుందో మన హృదయాలు, మన మనసు కూడా తెల్లగా ఉంచుకోవాలనేది మరి దేవుని యొక్క ఉద్దేశం. అంతేకాదు, ఉప్పు రుచిగా ఉంటుంది, అంటే సారవంతంగా ఉంటుంది. ఇప్పుడు నశించిపోయే ఈ లోకానికి మరి రుచి అవసరమైనది. అనగా లోకము నశించిపోతుంది, ఉప్పు నిల్వ ఉంటుంది కూడా. ఉప్పు నిల్వ ఉంటుంది. ప్రతి వాటిల్లో కూడా నిల్వ చేసుకోవటానికి ఉప్పును వాడతారు ప్రియమైన దేవుని బిడ్డలారా. అట్లాగే ఈ చెడిపోయిన ఈ లోకానికి ఈ సారవంతమైన ఉప్పు ఎంత అవసరమో, చెడిపోయే ఏ ఊర చేపలు కానీ పచ్చళ్ళు కానీ వాటిల్లో ఏ విధంగా ఉప్పు అవసరమో నిల్వ ఉండటానికి, ఈ పడిపోయిన ఈ లోకానికి, నశించిపోయిన లోకానికి క్రీస్తు బిడ్డలమైన మనము సారవంతంగా ఉండటానికి ఎంతైనా అవసరమైనది. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉప్పు దాహాన్ని కూడా కలిగిస్తుందంట. ఈ భోజనానికి ముందు పాశ్చాత్య దేశాల్లో, వెస్ట్రన్ కంట్రీస్లో సూపు వాడతారు జనరల్గా. ఆ సూపులో
ఉప్పు కొంచెం ఎక్కువ యాడ్ చేస్తారు. ఎందుకంటే ఆకలి కావటానికి లేక దాహం కావటానికి అని యాడ్ చేసుకుంటారు. కాబట్టి అంతేకాదు ఉప్పు అనేది మరి కొద్దిగా వేసేది, కానీ అది ఎంత ప్రభావితం చేస్తుంది. అన్నేసి చూడు నన్నేసి చూడు అని అంటారు కదా, ఒక సామెత ఉంది. అట్లాగే మరి మనం ఎంత బిర్యానీ వండుకున్నా, ఎంత రుచికరంగా కూర వండుకున్నా, లేకపోతే మరి వంటకాలు వండినా ఉప్పు లేకపోతే అది వ్యర్థం. కాబట్టి ఆ కొద్దిగా ఉప్పు ఎంతగా రుచిగా అనిపిస్తుందో, ఎంత ప్రభావితం చేస్తుందో చూడండి. కాబట్టి ఆ రీతిగా మనం కూడా లోకానికి మరి ఉప్పుగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనగా ప్రతి వ్యక్తిని కూడా మనం వెలిగించాలి. ప్రతి వ్యక్తిని వెలిగించి దేవుని పిల్లలమైన మనము దేవుని పిల్లలమైన మనం ప్రతి వారికి కూడా రుచికరంగా ఉండాలనేది దేవుని ఉద్దేశం. ఆండ్రీ ముర్రే అనే భక్తుడు ఏం చేశాడంటే, తన 5 కుమారులు కూడా ప్రపంచానికి సువార్త చెప్పారంట. 4 కుమార్తెలను సువార్తికులకి వివాహం చేశాడంట. అంతేకాదు ఆయన మనవరాళ్ళు కలిసి వాళ్ళు దాదాపు 10 మంది వారికి స్వార్థికులుగా పనిచేశారని లేఖన మరి చరిత్ర తెలియజేస్తూ ఉంది. ఆండ్రీ ముర్రే అనే ఒక గొప్ప భక్తుడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనం కూడా అనేక మందికి ప్రభావితంగా ఉండాలి. ఈ లోకానికి రుచికరంగా ఉండాలి. సారం లేకపోతే ఎందుకు పనికిరాదు, అది పాడవేస్తారు. అట్లా నిస్సారంగా కాకుండా సారవంతంగా అనేక మందిని ప్రభావితం చేసేవారికి ఉండాలనేది యేసయ్య కోరిక. కాబట్టి లోకానికి మనం ఉప్పుగా ఉండాలనేది దేవుని ఇష్టం. కాబట్టి ఆ రీతిగా జీవిద్దాం. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, అవునయ్యా, లోకమునకు మీరు ఉప్పు అయి ఉన్నారని చెప్తున్నాడు ప్రభా. ఉప్పు వలె సారవంతంగా గొప్ప ప్రభావితం చేయలాగా మమ్మల్ని కూడా మీరు ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. మా ప్రియులందరిని కూడా దీవించండి, ఆశీర్వదించమని, ఈ లోకానికి ఆ రీతిగా సారవంతంగా మేము ఉండుటకు కృప చూపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పెట్టుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సహవాసం ఇక్కడ చేరి మనకును సకల పరిశుద్ధులకి ఎల్లప్పుడూ తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక ఉదయకాలాన్ని కలుసుకుందాం మనందరం. అప్పటి వరకు దేవుని కృప, దయ, కనికరం మీ మీద ఉండును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.